కాకినాడలో ద్వారంపూడిని టార్గెట్ చేశారు అప్పుడు పవన్ కళ్యాణ్ మీద తీవ్ర విమర్శలు చేశారు ద్వారంపూడి. దాంతో ద్వారంపూడికి ఏం చెయ్యాలో చూపెడతాను, అధికార అహంకారంతో కొట్టుకుంటున్నావు, నీ అంతు తేలుస్తాను, నీ ఆర్థిక మూలాలేంటో, నీ వెనకాల ఉన్నదేంటో మొత్తం తేలుస్తానని చెప్పారు. అందులో భాగంగా నాదెళ్ల మనోహర్ అక్కడ సీరియస్గా కాన్సన్ట్రేట్ చేసి ఏదైతే రేవు ద్వారా వెళ్ళేదో అక్కడ ఉన్నటువంటి షిప్ యార్డ్ ద్వారా వెళ్ళేటటువంటి ట్రాన్స్పోర్టేషన్స్ని కంట్రోల్ చేయడంతో ఒక భారీ ఆర్థిక మూలం దెబ్బతిన్నది ద్వారంపూడికి. నెంబర్ 2, ఇప్పుడు తనకు సంబంధించినటువంటి రొయ్యల ఫ్యాక్టరీ, సాధారణంగా ప్రతి రొయ్యల ఫ్యాక్టరీ నీళ్లు తీసుకెళ్ళి ప్రత్యేకించి ఒక ఏర్పాటు ఏముండదు, అవి పక్కన ఉన్న కాలువల్లోనే పోస్తుంటారు. అయితే అది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రకారం తప్పే. అయితే అదే గోదావరి జిల్లాలో అన్నీ నడుస్తున్న ఫ్యాక్టరీలన్నీ అట్లాంటివి. అయితే ద్వారంపూడికి సంబంధించినటువంటి ఫ్యాక్టరీకి ఇప్పుడు పీసీబీ అనుమతి రద్దు చేసింది, దాని కార్యకలాపాలను నిలిపివేసి, తద్వారా ద్వారంపూడికి సంబంధించినటువంటి రెండవ ఆర్థిక మూలాన్ని కూడా దెబ్బతీయడం ద్వారా పవన్ కళ్యాణ్ తనకి దెబ్బతీస్తానని ఆనాడు చేసినటువంటి భీషణ ప్రతిజ్ఞ ఇప్పుడు అమల్లో పెట్టినట్టయింది.